వాట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ఎఫెక్షన్, సత్యమైనటువంటి ఆత్మీయ హృదయ స్పందన అంటే ఏంటి అనేటువంటిది మనం చూడబోతా ఉన్నాం. ఎందుకనంటే ఆత్మీయ జీవితం హృదయానికి సంబంధించింది. బైబిల్ నేర్పించేటువంటి ఆత్మీయ జీవితం మరి ముఖ్యంగా హృదయానికి సంబంధించింది. హృదయంలో నుంచి ప్రారంభమయ్యేటువంటిది. హృదయంలో ప్రారంభమైన ఏది కూడా, హృదయ లోతుల్లో ప్రారంభమైనది అది ఏదైనా సరే, అది అంతకంతకు అభివృద్ధి అవుతూ ఉంటుంది. అంతకంతకు అది రూపాన్ని దాలుస్తూ ఉంటుంది. సో కొన్ని నిర్ణయాల్లోకి, కొన్ని ప్రణాళికల్లోకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. హృదయంలో నుంచి స్టార్ట్ అయింది ఏదైనా సరే కదా, అది మనకు కామన్ సెన్స్తో మనం ఆలోచించినా మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఎందుకంటే మనం దేనైనా హృదయంతో కోరుకున్నప్పుడు, హృదయ అంతరంగాల్లో మనం దేనైనా ఆశించినప్పుడు, మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అది ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక క్రియాత్మకంగా అది మారడం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆత్మీయ జీవితం కూడా క్రియాత్మకమైనటువంటిది. దేవుడు మనం ఇచ్ఛయించుటకును, కార్యసిద్ధి కలుగు చేయుటకును, కార్యసాధకమైన కృపను అనుగ్రహించేటువంటి దేవుడు అనేటువంటిది మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే చూస్తూ వచ్చాం. ఇచ్ఛయించుటకు ముందు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇచ్ఛ కలుగుటకు, మన విల్ని ఆయన కంట్రోల్ చేయడానికి ప్రారంభిస్తాడు. మనం ఇచ్ఛయించి అంటే లోపల నుంచి వచ్చి అది కార్యసాధకంగా కూడా మారే విధంగా ఆయన కృపను అనుగ్రహించేవాడు అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇలాంటి దిస్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్. ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. అట్ ద సేమ్ టైమ్ దట్ ప్రాక్టికల్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద ప్రాక్టికల్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ యువర్ హార్ట్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం మారడం, అది ఇక్కడ ఆత్మీయ జీవితంలో జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే గొప్ప దైవజనుడు రిలీజియస్ అఫ్లిక్షన్స్ అని ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. అది కనుక మనకు చదివితే కూడా మనకు రిలీజియస్ అఫెక్షన్స్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. అది చదివితే కూడా మనకి హృదయ స్పందన, ఒక క్రైస్తవుడి యొక్క హృదయ స్పందన ఎలా ఉండాలి, లోతైన ఆత్మీయ జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది అన్నమాట. సో ఆ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మీయ జీవితం అనేటువంటిది అది హృదయంలో ప్రారంభమయ్యేటువంటిది అనేది చెప్పడమే. అట్లా అని చెప్పి అన్నీ నా హృదయంలోనే ఉన్నాయి, హృదయంలో అన్నీ మీరు చెప్పినన్ని నేను ఆలోచిస్తూనే ఉన్నా, ఇదంతా నా హృదయంలో జరుగుతూనే ఉంది, చెప్పినట్టే జరుగుతుంది, అంతా యేసుప్రభు గురించి ఆలోచిస్తా అని చెప్పి బయటికి మనము లోకానుసారంగా బ్రతికితే అది ఆత్మీయ జీవితం అవ్వదు మళ్ళా. సో హృదయం స్పందించినప్పుడు ఖచ్చితంగా మన జడ్జిమెంట్స్, మన చిత్తము, మన యొక్క ఆలోచన విధానం, మన నిర్ణయాలు తీసుకునే విధానం కూడా మారిపోతూ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మనం ఈరోజు ఈ రెండు ప్రసంగాల్లో కూడా అదే చూడబోతున్నాం. అయితే ప్రస్తుతం ఈ అపోస్తుల కార్యంలో మనం చదువుకునే ఈ వాక్య భాగం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎఫెక్షన్స్ ఎట్లా స్పందించబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే మనకు పేతురు కనిపిస్తూ ఉన్నాడు. పేతురుతో పాటు 120 మంది విశ్వాసులు మేడగది మీద అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళని యెరూషలేములోనే ఉండమన్నాడు, భయపడొద్దు అన్నాడు, పారిపోవద్దు అన్నాడు. అట్లా అని చెప్పి ఏదన్నా విరోచితంగా ఏదన్నా పోరాటంలో ఉండమన్నాడా, లేకపోతే ఏదన్నా ధర్నా చేయమన్నాడా, లేకపోతే ఏదైనా ఒక విప్లవంలో పార్టిసిపేట్ చేయమంటే అప్పుడు ధైర్యంగా ఉండొచ్చు. యెరూషలేంకి వెళ్ళి ఉండండి అన్నాడు, అక్కడ వెయిట్ చేయండి అన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఆ మాట వినంగానే మనకేంటనంటే మనకు అది రుచించదు, మానవ చెవికి అది రుచించదు ఇలాంటి మాటలు. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్ళి ఏదన్నా ఉద్యమం చేయమంటే మన భయాల్ని,
మన యొక్క బాధల్ని అన్నింటినీ మర్చిపోయి చస్తే చచ్చిపోయాం అన్నట్టుగా ఒక మోటివేషన్తో వెళ్ళిపోయి అక్కడ ఉద్యమం చేస్తూ ఉండొచ్చు. పోరాడమంటే, యుద్ధం చేయమంటే కత్తులు తీసుకుపోయి అక్కడ ఇంకా అయిపోయింది, చచ్చిపోతే చచ్చిపోతాం అనే ఒక తెగింపుతోటి వెళ్ళిపోయి అక్కడ యుద్ధం చేసి చచ్చిపోతే చచ్చిపోయి రావచ్చు. కానీ మీరు పారిపోకూడదు, కానీ యెరూషలేములో ఉండాలి. భయపడకూడదు, కానీ మీరు ఏం చేస్తుండాలి? కేవలం ఎదురు చూస్తూ ఉండాలి, నాతో సమయం గడుపుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అంతే, దట్స్ ఆల్. చూడండి, కష్టంగా ఉంటుంది వినడానికి, కానీ చేస్తే అందులో ఉన్నటువంటి ధైర్యం ఏంటో, అందులో ఉన్నటువంటి ఆదరణ ఏంటో అర్థమవుతుంది అనమాట. అందులో ఉన్న శక్తి ఏంటో అర్థమవుతుంది. వాళ్ళు కేవలం అక్కడ చేస్తుంది ప్రార్థన మాత్రమే, దేవుని మీద ఆధారపడడం మాత్రమే, దేవునితో సంబంధం కలిగి ఉండడం మాత్రమే. అదొక్కడే చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది అంటే, గొప్ప గాలి వంటి శబ్దము వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా వాళ్ళ మధ్యలో పనిచేయడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు బ్రతికున్న కాలంలో, అంటే ఈ భూమి మీద ఉన్న కాలంలో ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు, కానీ భూమి మీద మానవ శరీరంలో బ్రతుకున్న కాలంలో ఎలాగైతే వాళ్ళని బలపరిచాడో దానికి మరింత రెట్లు బలము వాళ్ళ మీదకి తీసుకొస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పేతురు లేచి నిలబడే ధైర్యంతో ప్రకటించడం, సువార్త ప్రకటించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. పేతురు మాట్లాడుతూ ఉంటే ఎవరి భాషలో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. స్పష్టత తోటి ఎవరి భాషలో వాళ్లకు అర్థమైపోతూ ఉంది, స్పష్టత కలుగుతూ ఉంది. సో పేతురు దేవుడిచ్చినటువంటి గ్రేట్ కమిషన్, దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి నిర్ణయించుకొని అది ధైర్యంతో లేచి నిలబడి అక్కడ ప్రకటించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి వాళ్ళందరూ ఆ మేడగదిలో కూడుకొని దేవుని వైపు చూచి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విధంగా కూడుకోవాలి అని అంటే కొంత భయాన్ని, కొన్ని ప్రశ్నల్ని పక్కన పెట్టాలి. వాటన్నిటిని పక్కన పెట్టేస్తున్నారు. ప్రభు మన కోసం మరణించాడు, ఆయన మెస్సయ్య అనేటువంటి అఫెక్షన్ తోటి, అనేటువంటి ఒక హృదయ స్పందనతోటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఆ హృదయ స్పందన లేని వాళ్ళు అక్కడ కూర్చోలేరు. ఒకవేళ కూర్చున్నా సనుగుతూ ఉంటారు, ప్రార్థన చేయలేరు. సరే వచ్చా కూర్చున్నా, రమ్మన్నారు, ఏంది ఇప్పుడు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఏం జరిగింది అన్నట్లు అక్కడ కొన్ని రోజులు కూర్చున్నారు, ఆడ కూర్చొని ఉన్నారు. అయ్యింది, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఎంతసేపు అయిపోయింది, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఏదో వస్తుంది అన్నాడు, శక్తి వస్తుంది అన్నాడు, ఏదో జరుగుద్ది అన్నాడు, ఏం జరగట్లేదు ఏంటి అనే సనుగులు స్టార్ట్ అయిపోతాయి. 1 గంటకే స్టార్ట్ అయిపోతాయి. హృదయ స్పందన లేనోడు అక్కడ కనుక ఉంటే అర్థమవుతుందా? ఇది ఎంతవరకు కరెక్టు? అసలు మనం ఇక్కడ ఉండొచ్చా? యెరూషలేములో ఉంటే ఆయన చంపేశారు, మమ్మల్ని కూడా అనవసరంగా పట్టుకొని అందరం ఒక చోటే ఉన్నాం. అది కూడా అందరూ ఒకే దెబ్బలో అందరం దొరుకుతాం. మొత్తాన్ని పట్టుకొని చంపేస్తే ఏంటి పరిస్థితి? ఇదేంటి అనే ఆలోచనలు వస్తాయి. ఏం ఆలోచన లేకుండా వారు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేంత వరకు కూడా ఆసక్తితో వారు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే ప్రభు పట్ల ఉన్నటువంటి వాళ్ళ హృదయ స్పందన. పేతురు అటువంటి స్పందనతోనే పేతురు ఏం చేశాడు అని అంటే ఒకరోజు స్పందించి ప్రభుతో అన్నాడు, ప్రభా, జీవం కలిగినటువంటి మాటలు నీ దగ్గర ఉంటే మేము ఎక్కడికి వెళ్తాం? అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు పేతురు, మరి మీరేం చేస్తారు అని అంటే, జీవం మాటలు నీ దగ్గర ఉంటే మేము ఎక్కడికి వెళ్తాం అన్నాడు కదా. నువ్వు జీవం కలిగినటువంటి దేవుని కుమారుడు అని మేము నమ్ముతున్నాం, నీ దగ్గరే జీవం కలిగిన మాటలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. నేను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం? మేము ఎక్కడికి వెళ్ళాం? నీతో ఉండడమే అది ప్రమాదమా, అది వెర్రితనమా, లోకస్తులు ఏమనుకుంటున్నారు, ఇది తెలివైన పనేనా, తెలివి తక్కువ పనా, ఏంటి, ఇవన్నీ కూడా మాకు అనవసరం. నీ దగ్గర జీవం కలిగిన మాటలు ఉన్నాయి, నీ దగ్గరే సత్యం ఉంది. ఆ సత్యం ఏంటి అని మొత్తం అవగాహన అయిపోయిందా పేతురికి?
కనీసం పునరుద్ధానం ఎలా జరుగుద్దో కూడా తెలియదు వీళ్ళకి. ఇంకా దాన్ని ఇమాజిన్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా అంత ఆ మాత్రం ఇమాజినేటివ్ పవర్ కూడా లేదన్నమాట వాళ్ళకి. చెప్తున్నాడు పునరుద్ధానుడు అవుతానని, వింటున్నారు, నమ్ముతున్నారు, ఆయన నమ్ముతున్నారు, ఆయన చెప్పినవన్నీ ఆయన ఏం చెప్తే అది వీళ్ళు నమ్మేస్తున్నారు. ఆ విధమైన విశ్వాసం వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళు విజువలైజ్ చేసుకోలే స్థితి లేదు, వాళ్ళకి ఇమాజిన్ చేసుకునే పరిస్థితి లేదు. మరణం నుంచి, సమాధి నుంచి తిరిగి లేవడం అంటే ఏంటి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. వన్స్ ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన సమాధి చేసిన తర్వాత ఇంకా వాళ్ళకేం అర్థం కావట్లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నమ్ముతున్నారు కానీ ఎలా పాసిబుల్? ఎప్పుడు పాసిబుల్ అయ్యిద్ది? ఎలా లెగుస్తాడు? 3వ దినానే తిరిగి లేస్తానని చెప్పాడు, బాగానే ఉంది. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా అది పాసిబుల్ అవుతుంది? అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఎదురు చూడలేకపోయారు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కొన్నిసార్లు ప్రభు చెప్పే మాటల్ని. సో దే ఆర్ ఆర్డినరీ పీపుల్, బట్ దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫెయిత్. దేర్ ఇమాజినేషన్ ఈజ్ ఆర్డినరీ, దేర్ థింకింగ్ ఈజ్ ఆర్డినరీ, దేర్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా సాధారణమైనవే. కానీ అసాధారణమైనటువంటి విశ్వాసం వారిలో ఉంది. మరి ఎలా బయటకు వచ్చింది విశ్వాసం? వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేకపోయారు, వాళ్ళు ఏదో వీరోచితంగా ప్రభు పక్షాన్ని నిలబడలేకపోయారు. పేతురైతే ఈయనెవరో నాకు తెలియదని చెప్పేశాడు. మరి ఇంక ఏంటి వీళ్ళ ఫెయిత్? వీళ్ళు ఉన్న గొప్ప ఫెయిత్ ఏంటి? ఆ యూదుల్లో లేని ఫెయిత్ ఏంటి? అయూదులు ఫెయిత్ లేని వాళ్ళు, వీళ్ళు ఫెయిత్ ఉన్నవాళ్ళు. వాళ్ళు శిష్యులు కాదు, వాళ్ళు దేశప్రభుని సిలువ వేస్తున్నారు. వీళ్ళేమో సరే యేసుప్రభుని సిలువ వేసేటువంటి యూదులు కాకుండా మామూలు యూదులు ఉన్నారు. నికోదేము ఉన్నాడు, తర్వాత మనం మాట్లాడుకున్నాం కదా, ధనవంతుడైనటువంటి యవనస్తుడు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది యాజకులు ఉన్నారు. వాళ్ళేమి యేసుప్రభుని సిలువ వేయాలి, చంపాలని అని చెప్పి అనుకోవట్లేదు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడిని ఆరాధించడం తెలుసు, ఇవన్నీ తెలుసు. మంచి ఆజ్ఞలు పాటించడం తెలుసు, పరిశుద్ధంగా జీవించడం తెలుసు, డిసిప్లిన్డ్గా ఉండడం తెలుసు, సక్సెస్ఫుల్గా ఉండడం తెలుసు. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళలో లేని ఫెయిత్ ఈ అపోస్తలలో, ఈ శిష్యుల్లో ఉన్న ఫెయిత్ ఏంటది? వాళ్ళకి యేసు ప్రభు కేంద్రితంగా లేరు, వీళ్ళు యేసు ప్రభు కేంద్రితంగా ఉన్నారు. అవునా? మరి యేసు ప్రభువుని అంత ప్రేమించిన వాళ్ళైతే, యేసు ప్రభువుని అంత కేంద్రితంగా ఉన్న వాళ్ళైతే, ఆయన్ని పట్టుకోగానే ఎవడు ఇటువైపు ఎటోడటు ఎందుకు చెదిరిపోయారు? ఎందుకు పారిపోయారు? ఎందుకు పేతురైతే అసలు ఈయనెవరో నాకు తెలియదని చెప్పి ఎందుకు చెప్పాడు? ఎందుకు అసలు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు? ఆయన తిరిగి లేచి మరలా ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఎందుకని? ఎందుకు వాళ్ళలో మరి యేసుక్రీస్తు గురించి అంత డెడికేషన్ ఉంది అనుకుంటే మరి అది కూడా లేదుగా. మరి అయినప్పటికీ కూడా దీస్ పీపుల్ ఆర్ ద మెన్ ఆఫ్ ఫెయిత్ ఎందుకన్నాడు అని అంటే, అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. క్రైస్తవ జీవితం, విశ్వాసం అనేటువంటిది హృదయ స్పందనలతో ప్రారంభమయ్యేటువంటిది, అఫెక్షన్స్తో కూడుకున్నటువంటిది. మన అఫెక్షన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. నిజమైన విశ్వాసం అనంటే మన అఫెక్షన్స్ చేంజ్ అవడం, మన హృదయ స్పందనలు మారడాన్ని నిజమైన విశ్వాసం అంటారు. అటు యూదుల్లాగా ధర్మశాస్త్ర విషయంలో పర్ఫెక్షన్ లేదు, ఇటు యేసుక్రీస్తుకి అన్న లాయల్గా ఉండి యేసుక్రీస్తుకి తెగ అసలు యేసుక్రీస్తు కోసం చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారా అని అంటే అది కూడా
కొంతవరకు లేదు. అందరూ ఎదుగుతున్నారు, ఈవెన్చువల్గా ఎదిగారు, ప్రభు కోసం మరణించారు అందరూ. కానీ అంత ధైర్యం ఉందా ప్రభు కోసం మరణించే ధైర్యం? ఇప్పుడు మరణించమంటే చచ్చిపోతావా అని అడిగితే ఆ రోజు శిష్యుల దగ్గర కూడా ఆన్సర్ లేదు. కానీ ఈవెన్చువల్లీ దేవునిలో ఎదుగుతూ, దేవుని పనిలో ఉంటూ, ఆ దేవుని పనిలో ఎదురైన ప్రతిదాన్ని ఎదుర్కొంటూ, వాళ్ళు స్వీకరిస్తూ, ప్రతి శ్రమను వాళ్ళు ఎదిరిస్తూ, ఆఖరికి శిష్యులందరూ కూడా ఆల్మోస్ట్ హతసాక్షులు అయిపోయారు. వాళ్ళ జీవితాన్ని, ప్రాణాలని ఈ సువార్త కోసమే వాళ్ళు పణంగా పెట్టేశారు. బట్ టు స్టార్ట్ విత్, వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. చచ్చిపోతావా యేసు ప్రభు కోసం, ఈరోజు చచ్చిపోతావా అని అంటే వాళ్ళు మాట్లాడలేరు. మనలాగనే. కానీ దేర్ అఫెక్షన్స్ ఆర్ కంప్లీట్లీ టువర్డ్స్ క్రైస్ట్. వాళ్ళ హృదయ స్పందనలు పూర్తిగా కూడా యేసు ప్రభు వైపే తిప్పబడి ఉన్నాయి, క్రీస్తు వైపే తిప్పబడి ఉన్నాయి. వాళ్ళ హృదయ స్పందనలు ఇంకా వేరే ఎటువైపు కూడా లేవు. అది ఇంపార్టెంట్. దట్ ఈస్ ట్రూ ఫెయిత్. దట్ ఈస్ ట్రూ ఫెయిత్. ఈరోజు చచ్చిపోతావా పేతురు నా కోసం అని అంటే 21వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్తే పేతురు అన్నాడు, ప్రభా అవునా, నేను నీ కోసం చచ్చిపోవాలా? మరి మనోడు యోహాను పరిస్థితి ఏంటి? యోహాను కూడా నాతో పాటు వస్తాడా? ఇలా నేను ఒక్కడినేనా? నాకెందుకు ఇవన్నీ చెబుతున్నావు ఇప్పుడు అని మనోడు కొంచెం బిత్తరపోయాడు. ఈజ్ నాట్ రెడీ. బట్ హీ నెవర్ సెడ్ ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ. పొరపాటును కూడా లేదు ప్రభా, ఇది అన్యాయం, నాకు ఇష్టం లేదు మరణించడం నీకోసం. నేనేదో నా జీవితం నేను జీవించి నా ఇష్టం వచ్చినట్లుగా, అంటే అన్నీ నా ఇష్టానుసారంగా కాకపోయినా నీ సువార్తే ప్రకటిస్తా, నిన్నే హెచ్చిస్తా, నీ సేవే చేస్తా. కానీ ఆ సేవ అంతట్లో కూడా నాకు సక్సెస్, నేనేమి వ్యాపారం చేస్తా, వ్యాపారంలో సక్సెస్ ఇవ్వమని అడగట్లేదుగా, నీ సేవనే చేస్తాను, సేవలోనే నాకు సక్సెస్ ఇవ్వు, సేవలోనే నాకు అందరూ అనేక మంది రక్షింపబడేలాగా చేయి, పెద్ద చర్చి నువ్వు, లేకపోతే పెద్ద ఆర్గనైజేషన్ నువ్వు నడిపిస్తా, నిజాయితీగా నడిపిస్తా. అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు, డబ్బుల కోసం కాదు. సువార్తను ప్రకటిస్తా బ్రతుకుతాను. ఆ తర్వాత మంచిగా ఒకరోజు బాగా పండు వృద్ధుడినైన తర్వాత ఇక నన్ను మరణానికి అప్పచెప్దు కానీ అని అంటే, పేతురు నువ్వు ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు నువ్వు వెళ్ళాలి, ఇష్టం లేనటువంటి స్థితిలోకి నిన్ను మనుషులు లాక్కొని వెళ్తే నువ్వు వెళ్ళాల్సిందే, ఆ స్థితి నువ్వు అనుభవిస్తావు. సిద్ధమేనా అంటే సిద్ధ మనసు పేతురులో లేకపోయి ఉండొచ్చు ఆ సమయంలో, కానీ తన హృదయ స్పందన మాత్రం క్రీస్తు వైపే ఉంది. తన హృదయ స్పందన మాత్రం క్రీస్తు వైపే, తన హృదయం మాత్రం క్రీస్తు వైపే కొట్టుకుంటుంది. ఎస్, వై కాంట్ ఐ డూ ఇట్? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ బార్న్ ఫర్. నేను బ్రతుకుతుంది దీనికోసం నేను జన్మించింది, దీనికోసం నన్ను దేవుడు ఏర్పరచుకుంది. ప్రభు కోసం కాకపోతే ఇంకెవరి కోసం మరణించాలి? కానీ అమ్మో ఎలా ఉంటుందో అనే భయం, అనే యాంగ్జైటీ ఆయనకు ఉంది. కానీ హృదయం మాత్రం ఎవరి వైపే ఉంది? దేని వైపు ఉంది? కాబట్టి సనగలేదు, ఎదురు తిరగలేదు, ఇది అన్యాయం అనుకోలేదు, ఇది నాకు మించిన పని అనుకోలేదు, నా వల్ల కాదు అనలేదు. అన్నాడా? సరే నువ్వు చెప్తే ఇంక చేసేదేముంది, నువ్వే ఎలాగోలా నడిపిస్తావులే, నాకైతే భయంగా ఉంది. సరే కానీ మనోడు కూడా వస్తాడా నాతో పాటు కొంచెం తోడికి అని అంటే, ఆటి సంగతి నీకు అనవసరం రా అబ్బాయి అన్నాడు. నా కృప నీకు చాలు, నేను నీతో ఉన్నాను అన్నాడు. అంతే.
ఏం చేయమంటావు చెప్పు? యెరూషలేముకి వెళ్ళండి, అక్కడ కనిపెట్టుకొని కూర్చోండి. వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. పేతురు వెళ్ళిపోయాడు. పేతురు లాంటి హృదయ స్పందన ఉన్నోళ్ళు ఇంకా 120 మంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళి యెరూషలేములో కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. పేతురు లేచి నిలబడ్డాడు, భయాన్ని పోగొట్టుకున్నాడు, అన్నిటినీ పోగొట్టేసుకున్నాడు. వెంటనే లేచి నిలబడి శక్తి అతని మీదకి వచ్చేసేసింది. కొన్ని విషయాల్లో ధైర్యం వచ్చేసింది. ప్రభు కోసం మరణించడానికైనా సిద్ధమైపోయాడేమో. ఆ రోజే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయనకు తోడై ఉండడం ప్రారంభమయ్యాడో, ప్రాక్టికల్గా నడిపించడం, బలముతో నడిపించడం. అప్పుడు దాకా కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేడా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు శరీర రూపంలో ఉన్నదానికంటే ఎక్కువైన ప్రాక్టికల్గా, లేకపోతే ఇంకా ఆ ప్రత్యక్ష శక్తితోటి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఆ రోజు నింపాడు. ఏంటి ఆ శక్తి? ధైర్యాన్ని ఇచ్చే శక్తి, దేవుని విషయాల్లో స్పష్టతనిచ్చే శక్తి, ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరిచేటువంటి శక్తి. అది ఊరికనే 180 భాషలు రావడమో, లేకపోతే ఏదో గిలగిల కొట్టుకోవడం కాదు, ఏదో చప్పట్లు కొట్టడం కాదు. ఇది శక్తి, అక్కడ జరిగిన శక్తి. లేచి నిలబడి ప్రకటిస్తూ ఉంటే స్పష్టంగా దేవుని వాక్యం వెళ్తూ ఉంది, స్పష్టంగా వెళ్తూ ఉంది. లేఖనాల అనుసారంగా వాక్యం చెప్తున్నాడు. హిస్టారికల్గా ఉన్న ఫెయిత్ని తీసుకొచ్చి చెప్తున్నాడు. యోవేలు రాసిన విషయాలు చెప్తున్నాడు, దావీదు రాసిన విషయాలను చెప్తున్నాడు, యేసుక్రీస్తు జీవితాన్ని వివరిస్తున్నాడు. ఆ వాక్యాల వెలుగులో చెప్పేది యోవేలు మాటలు, చెప్పేది దావీదు మాటలు, కానీ ఆ వాక్య వెలుగులో వివరించేదేమో యేసుక్రీస్తు జీవితాన్ని మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇంకా దేన్ని కూడా మాట్లాడట్లా అక్కడ, ఇంకా దేన్ని కూడా మాట్లాడట్లా. యేసుక్రీస్తు జీవితాన్ని, ఆయన పరిచర్యని, ఆయన పుట్టుకని, ఆయన పరిచర్యని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని చెప్పి ఆఖరికి ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు చంపారు కదా, మీరు ప్రణాళికాబద్ధంగా కక్షతోటి ఎవరినైతే దూషించి, మీరు తృణీకరించి, దేవుడై ఉన్నటువంటి వ్యక్తిని మీరు దేవుడని అంగీకరించకుండా మీరు తృణీకరించి ఎవరినైతే మీరు మరణానికి అప్పచెప్పారో, మీరు ఎవరినైతే చంపారో, సిలువ వేశారో, ఆ యేసుక్రీస్తు 36వ వచనంలో ఆ యేసుక్రీస్తు, ఆ ప్రభు, ఆ యేసునే దేవుడు ఏం చేశాడంట? ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభుగాను క్రీస్తుగాను ఆ యేసుని నియమించాడు అని చెప్పి, ఇశ్రాయేలు వంశస్థులారా అని చెప్పి పిన్ పాయింటెడ్గా ఇశ్రాయేలు వంశస్థులతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వంశస్థులతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వారు ఆ మాటను విని, చూడండి, ఇశ్రాయేలు వంశస్థులకి మీదతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు వంశస్థులతో మాట్లాడేటప్పుడు ఏ అరమైక్లోనో లేకపోతే హిబ్రూలోనో మాట్లాడితే సరిపోతుంది కదా. ఇన్ని భాషలు దేనికి? ఇన్ని భాషలు దేనికి? ఇక్కడ సూటిగా ఇశ్రాయేలు వంశస్థుల్ని ప్రశ్నిస్తున్నాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, అక్కడున్న వాళ్ళందరూ వినాలి, అక్కడున్న వాళ్ళందరూ వినాలి, అందరూ యేసుక్రీస్తు గురించి గ్రహించుకోవాలి, అందరూ క్రీస్తు సువార్తను అంగీకరించాలి, అర్థం చేసుకోవాలి. కానీ ప్రశ్న ఎవరికి? సూటిగా మాట ఎవరి వైపు తిప్పుతా ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలు వంశస్థుల వైపు తిప్పుతా ఉన్నాడు. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరే ఈ యేసుని సిలువ వేశారు. ఈ యేసుని సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించేశాడు అని చెప్పినప్పుడు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని
లేదా పొడవబడి. హృదయంలో ఏం జరిగిందంటే వాళ్ళకి ఒక పదునైనటువంటి వస్తువుతోటి హృదయంలో గుండెలో గుచ్చినట్లుగా ఏమవుతుంది, వాళ్ళకి నొప్పిని ఫీల్ అవుతున్నారంట. దే ఆర్ పియర్స్డ్, వాళ్ళు పొడవబడ్డారు, హృదయంలో వాళ్ళు నొప్పించబడ్డారు. నొప్పించబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, మేమేమి చేతు, వాట్ షల్ వి డూ బ్రదర్స్, వాట్ షల్ వి డూ అని వాళ్ళు వెంటనే అడుగుతున్నారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేల్ వంశస్థులు. ఈ పేతురు, అక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది అపోస్తలు, అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా అందరు కూడా వాళ్ళు ఎవరు అని అంటే ఇశ్రాయేల్ వంశస్థులు. కాబట్టి సహోదరులారా, ఇశ్రాయేల్ వంశస్థులకి సూటిగా ప్రశ్న వేశాడు, సూటిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు కూడా దాన్ని ఏంటి అని అంటే దాన్ని స్వీకరించి మనసులో నొచ్చుకొని హృదయ స్పందనను వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, వాళ్ళు వచ్చిన హృదయ స్పందన ఎలా ఉంది. హృదయము దేవుడు ఎలా స్పందింప చేస్తాడు ఒక్కొక్కసారి అని అంటే పొడవడం ద్వారా స్పందింపజేస్తాడు, నొప్పించడం ద్వారానే స్పందింపజేస్తాడు. ఒక్కోసారి హృదయం నొచ్చుకుంటేనే ఒక్కోసారి స్పందిస్తుంది, లేకపోతే స్పందించదు. నొచ్చుకోవాలి అనంటే సూటి ప్రశ్నలు అవసరం, సూటి అయినటువంటి స్పష్టతతో ఉన్నటువంటి మాటలు అవసరం. సో పేతురు స్పష్టమైన మాటలు, సూటి మాటలు, మీకోసమే, మీరే అని వాళ్ళని పాయింట్ చేస్తూ చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. జనరలైజ్డ్గా అదో పాఠం చెప్పినట్టు చెప్తే ఒక్కోసారి హృదయాలు నొచ్చుకోవు, హృదయాలు స్పందించవు. ఇదేదో ప్రత్యేకమైన ప్రసంగం కాదు, ఇది సువార్త ప్రకటనే, సువార్త ప్రకటనే, సువార్త కూడికే. ఇదేదో ఏమంటారు రివైవల్ మీటింగ్ కాదు. ఏంటిది? సువార్త మీటింగే. అయితే చర్చ్ మెంబర్స్ మీటింగ్ కాదు, చర్చ్ డిసిప్లినింగ్ సెషన్ కాదు. చర్చ్ మెంబర్స్ని వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చర్చ్ డిసిప్లిన్ చేస్తూ వాళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేస్తున్నో లేకపోతే వాళ్ళని బందలించో పెట్టుకునేటువంటి ప్రైవేట్ మీటింగా కాదు. ఇది సువార్త మీటింగు. అది కూడా ఎలాంటి సువార్త మీటింగో తెలుసా? వీధి సువార్త. ఏం సువార్త? వీధి సువార్త. ఇది ఇక్కడ ఆడిటోరియం కాదు, వీధిలో అందరూ వెళ్తున్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నిలబడి వీళ్ళు సువార్త చేస్తున్నారు. వీధి సువార్తే కదా. వీధి సువార్త మీటింగ్లో సూటి అయిన ప్రశ్న, సూటి అయినటువంటి మాటలు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. సూటిగా మాట్లాడితేనే హృదయం స్పందిస్తుంది. కాబట్టి హృదయం స్పందిస్తేనే అది ఆత్మీయ జీవితం అవుతుంది. కాబట్టి హృదయ స్పందన అనేటువంటిది వస్తేనే అది నిజమైన విశ్వాసం అవుతుంది. కాబట్టి సువార్త ప్రకటించాల్సింది విశ్వాసాన్ని పుట్టించడానికి, విశ్వాసాన్ని పుట్టించడానికి. అంటే మన మాటలు విశ్వాసాన్ని పుట్టిస్తాయా అంటే కాదు, కానీ మన మాటలు కాదు కదండి విశ్వాసాన్ని పుట్టించేది, దేవుడు కదా. మనం ఊరికే పాఠం చెప్పి వెళ్ళిపోవాలి, అప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఇట్లాంటి పిచ్చి కహానీలు ఎవ్వరు చెప్పలేదు చరిత్రలో. ఏ దైవజనుడు చెప్పలేదు, ఏ ఎవాంజలిస్ట్ చెప్పలేదు, ఏ మిషనరీలు చెప్పలేదు. సోమరిపోతులైనటువంటి బాగా జ్ఞానం పొందుకొని సోమరితనంలో ఉండి బాగా డబ్బులకు అలవాటు పడి ఒళ్ళు కదలకుండా పరిచర్య చేసేటువంటి కొంతమంది చెప్తారు తప్ప సేవకులు ఎవరు చెప్పలేదు అలాంటి మాట. వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది అన్నప్పుడు చాలా స్పష్టంగా రోమిలకు రాసిన పత్రికలో ఎవడన్నా పంపబడకపోతే వాడు ఎలా వెళ్తాడు, వాడు ఎవడు వెళ్ళకపోతే వాడు సువార్త ఎలా ప్రకటిస్తాడు, వాడు సువార్త ప్రకటించకపోతే వారు ఎవరి మీద విశ్వాసం ఉంచాలో వారిని ఎలా వింటారు, ఆ యేసుక్రీస్తు గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎవరి మీద విశ్వాసం ఉంచాలో ఆయనను వారికి చూపించకపోతే వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచుతారు?
విశ్వాసం ఉంచకపోతే ఎలా మొరపెడతారు, ఎలా పశ్చాత్తాపడతారు, హృదయ స్పందన ఎట్లా వస్తుంది, హృదయ స్పందన ఎలా వస్తుంది కదా. వారు వినని వానికి వారు ఏ విధంగా మొరపెడతారు. హౌ కెన్ దే క్రై అంటు హిమ్ whom they have not heard of. కాబట్టి క్రీస్తు గురించి వాళ్ళు వింటేనే హృదయ స్పందన కలుగుద్ది. అది నిజమైన విశ్వాసం, అప్పుడు నిజమైన రక్షణ. కాబట్టి పేతురు ఎయిమ్ ఏంటి ఇక్కడ? నిజమైన రక్షణ పేతురు యొక్క ఎయిమ్. ఆ ఎయిమ్ ఆయన సాధించాడని మనం కనిపిస్తుంది ఇక్కడ. అయితే ఆ ఎయిమ్ని ఎలా రీచ్ అయ్యాడు అని అంటే స్పష్టమైన సువార్తను ప్రకటించడం ద్వారా, సూటి అయిన సువార్తను ప్రకటించడం ద్వారా, జనరలైజ్డ్గా కాదు. అవసరమైతే ఈ ఇశ్రాయేలు వంశస్థులు అనే వాళ్ళని బలి తీసుకొనైనా సరే, బలి అంటే అనవసరంగా వాళ్ళని ఏం పాయింట్అవుట్ చేయాలి, వాళ్ళే యేసుప్రభుని సిలువేసి చంపారు, వాళ్ళు చేసిన పనే చెప్పాడు, కానీ వాళ్ళని పాయింట్ చేసైనా సరే పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా స్పందిస్తారు, వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఎందుకు మరణించాడో, ఎందుకు ఆయన సిలువ వేయవలసి వచ్చిందో స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ ఇశ్రాయేలు వంశస్థులతో మాట్లాడాడు, కానీ ఇశ్రాయేలు వంశస్థులు మాత్రమే అక్కడ రక్షింపడ్డారని చెప్పి రాయబడలేదు. రక్షింపడిన వాళ్ళల్లో ఏ ఏ జాతులు ఉన్నాయో రాయబడలేదు. బహుశా అన్ని జాతుల నుంచి రక్షింపడ్డారు. పలానా జాతి నుంచి మాత్రమే కాదు, అన్ని జాతుల నుంచి రక్షింపడ్డారు. అందుకనే అన్ని జాతులకి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఎవడు భాషలో వాళ్ళకి ఏమవుతుంది, వినిపిస్తుంది పేతురు మాట్లాడే మాటలు. సో వాళ్ళ హృదయంలో పొడవబడి, అపోస్తలులారా, సహోదరులారా, మేమేం చేతుము అని వారిని అడిగారు. అడిగినప్పుడు పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది, ఫస్ట్ మాట ఏంటది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందెదరు. మీరు మారు మనసు పొందండి. ఫస్ట్ రిపెంట్, మారు మనసు పొందండి. మీరు భయపడుతున్నారు, ఈ రాజునా మేము సెలువు వేసింది అని మీరు భయపడతా ఉన్నారు. ఆ భయం మీలోకి వచ్చేసింది, మంచిదే. మీ హృదయం స్పందించడం ప్రారంభమైంది, మంచిదే. ఆ హృదయ స్పందనని మీరు ఎలా తీసుకెళ్ళాలి అంటే మారు మనసులోకి తీసుకెళ్ళండి, పశ్చాత్తాపంలోకి తీసుకెళ్ళండి, రిపెంటెన్స్లోకి తీసుకొని వెళ్ళండి. ఈ హృదయ స్పందనని మారు మనసు పొందండి. అంటే ప్రభా, ఇప్పుడు దాకా నేను పాపిని, అర్థమైంది, ఇప్పుడు దాకా నాకు సత్యం తెలియలేదు, ఇప్పుడే నాకు సత్యం తెలిసింది అనేటువంటిది నీకు అర్థమైంది, బాగానే. కానీ దాని ఎటువైపు వెళ్ళాలి ఆలోచన? ఇంకా మారు మనసులోకి వెళ్ళాలి. అంటే ఏంటి? ఇప్పుడు దాకా నేను దేవునికి దూరస్తుడుగా ఉన్నాను, నేను పాపిగా ఉన్నాను, దేవునితో సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాను. ఈరోజు నుంచి నేను దేవునితో సంబంధించిన వ్యక్తిగా ఉండబోతున్నాను. అది మారు మనసు. ఆ మారు మనసు కావాలి. నేను ఎప్పుడో రక్షింపడ్డా, కానీ దేవుడికి దూరం అయిపోయా, మళ్ళీ ఇప్పుడు వచ్చా అంటే ఏంటి దాని అర్థం? రేపొద్దున మళ్ళీ దూరం అయిపోతావా, మళ్ళీ వస్తావా, బ్రేక్ తీసుకుంటావు అట్టా, నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ దేవునిలోకి వచ్చేస్తుంటావా? కుదురుతుంది? అది కుదరదు. నిజమైన మారు మనసులో ఇంత పెద్ద పెద్ద బ్రేకులు ఉంటాయా? ఉండవు. గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడో బ్యాప్టిజాలు తీసుకొని ఉండొచ్చు, ఎప్పుడో మారు మనసు పొందానని మీరు ఊహించుకుంటా ఉండొచ్చు. ఎవరు చెప్పలేదండి సరైన వాక్యం,
ఇప్పుడు తెలుస్తుందండి. నిజమే, నాకు ఉంది చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. చిన్నప్పటి నుంచే నేను రక్షింపడ్డానికి ఫీల్ అవుతుంటారు చాలామంది. అసలు పుట్టడమే రక్షింపడి పుట్టాను, లేకపోతే మా అమ్మోళ్ళు ఉగ్గుపాలుతో రక్షణలోనే పెంచారు, నేను పడిపోయా, నా ఊహ తెలియక ముందే నేను రక్షింపడ్డాను. ఎందుకనంటే వాడు ఎలా రక్షింపడ్డాడో ఏంటో వాడు చెప్పలేడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఏం ఫీల్ అవుతున్నాడని దాని అర్థం అసలు ఊహ తెలియక ముందే నేను రక్షింపడ్డా అని. కానీ వన్ ఫైన్ మార్నింగ్ నాకు పలానా ఏదన్నా మీటింగ్లోనో ఎక్కడో నాకు ఇంక దేవుని కోసం బ్రతకాలనిపించింది. అప్పుడు నేను దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాను. ఒక వారం లేదా ఒక నెల లేదా ఒక సంవత్సరం. ఆ తర్వాత మళ్ళా పూర్తిగా దేవునికి తప్పిపోయాను. సహవాసం లేదు, సంఘం లేదు, ఏమీ లేదు. సో పుట్టడమే రక్షింపడ్డాడు. లేకపోతే పుట్టిన తర్వాత ఇక ఊహ తెలిసే ముందు ఎప్పుడో అలా పాలు మరచే వయసులోనో మరి ఫెరక్స్ తినే వయసులోనో ఎప్పుడో రక్షింపడిపోయాడు. ఆ తర్వాత యవనస్తుడైన తర్వాత ఏ 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలో రక్షింపడా. అప్పుడప్పుడు మళ్ళా నేను ఫెరక్స్ తినేప్పుడు రక్షింపడ్డా కదా, మర్చిపోయా అని చెప్పి మళ్ళా రక్షింపడ్డాడు. మళ్ళా పోయింది రక్షణ. మళ్ళీ సంఘం లేదు, సహవాసం లేదు, ఏమీ లేదు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత అప్పుడు మంచి సంఘం దొరికింది, చక్కగా సహవాసం దొరికింది, అప్పుడు మంచిగా వాక్యం దొరికింది, అప్పుడు మళ్ళా రక్షింపడ్డాడు. ఫెరక్స్ తినేటప్పుడు రక్షింపడ్డాడు, మళ్ళీ తప్పిపోయాడు, మళ్ళా యవనస్తుడైనప్పుడు రక్షింపడ్డాడు, మళ్ళీ తప్పిపోయాడు, మళ్ళీ ఇప్పుడు రక్షింపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు తప్పిపోతావు. ఎన్నాళ్ళు ఉంటావు? ఇక్కడ ఇశ్రాయేలు వంశస్థులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము రక్షింపబడలా, మేము పేరుకి మాత్రమే ఇశ్రాయేలులం, కానీ మేము దేవుని బిడ్డలము కాము. మేము దేవుని బిడ్డలం కాము. దేవునితో సంబంధం లేని వాళ్ళం మేము, పాపులము. మాకు లేఖనాలు ఉండొచ్చు, మాకు ప్రవక్తలు ఉండొచ్చు, మా దగ్గర అన్ని రిసోర్సెస్ ఉండొచ్చు, మేము సున్నతి చేయించుకున్న వాళ్ళం అయి ఉండొచ్చు, చిన్నప్పుడు పుట్టినప్పుడే యూదుల తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం కావచ్చు, యూదుల కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటూ పెరిగిన వాళ్ళం కూడా కావచ్చు. కానీ మేము దేవునికి దూరస్తులము, నరకపాత్రులము, రక్షణ లేని వారము, దేవుడు లేని వారము అని అంగీకరించాలంటే ఒక ఇశ్రాయేలుడికి ఎంత కష్టమో తెలుసా. కానీ దేవుడు హృదయాన్ని మారిస్తే అదంత కష్టంగా అనిపించదు. ఇది కావాలి మారు మనసు అంటే, ఇది కావాలి. స్టోరీలు కాదు కావాల్సింది. అదవుతుందా చాందిని? అదవుతుందా? దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ ఇన్ ఆర్డర్ టు బీ సేవ్డ్. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము శిక్షకర్హులం. పేతురు, మేము శిక్షకర్హులం. శిక్ష ఉంది నా నెత్తి మీద, నాకు అర్థమవుతుంది. నేను రక్షింపడలేదు, యూదుడిని అని నేను విర్రవిగితే కుదరదు. నేను రక్షింపడలేదు, నాకు మారు మనసు కావాలి, నేను ఇప్పటికైనా రక్షింపబడాలి, ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలి. శిక్ష నా నెత్తి మీదకి వచ్చింది. శిక్ష కింద ఉన్న, అయ్యో పేతురు, నిజమే పేతురు, దేవుడు నన్ను యూదుడుగా పుట్టించాడు, చిన్నప్పటి నుంచే నాకు వాక్యాన్ని ఇచ్చాడు, చిన్నప్పటి నుంచి నాకు దేవుని గురించి చాలా విషయాలు అర్థమయ్యాయి. చిన్నప్పుడు అసలు నేను కడుపులో ఉన్నప్పుడే మా అమ్మ పాటలు పాడుతూ ఉంటే నాకు ఏం అర్థమైపోయి, కానీ ఎందుకో మధ్యలో మర్చిపోయాను, మళ్ళా నేను దేవునికి దగ్గర అవ్వాలి. అయ్యో అన్నారా? అనలేదు. ఇవన్నీ నాటకాలు రా బాబు, నాకు అర్థమైపోయింది. నా నెత్తి మీద శిక్ష ఉంది, నా నెత్తి మీద శాపం ఉంది, నేను నరకానికి వెళ్తున్నాను, నేనేం చేయాలి అని అంటే, మారు మనసు పొందు. ఎస్, నువ్వు నరకానికి వెళ్తున్నావు, ఒప్పేసుకున్నావు, వెరీ గుడ్. దట్ మీన్స్ ఇప్పుడు దాకా నువ్వు యూదుడుగా ఉన్నందుకు,
ఇప్పుడు దాకా నువ్వేదో బ్యాప్టిజం తీసుకున్నందుకు, ఇప్పుడు దాకా నువ్వేదో నీకేదో వాక్యాలు తెలిసినందుకు నువ్వు క్రెడిట్ తీసుకోవట్లా. ఇప్పుడు దాకా నువ్వేదో చిన్న చిన్న పరిచర్యలు చేసినందుకు, చిన్న చిన్న వాక్యాలు చెప్పినందుకో, ఏదో చేసినందుకో, దేన్ని బట్టి కూడా నీకు నీతి కలుగుతుందని నువ్వు అనుకోవట్లా. వీటి ఏటిల్లో కూడా నాకు నీతి లేదు అనే దాంట్లోకి నువ్వు వచ్చేసావు. దట్ ఈస్ వెరీ గుడ్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ స్టెప్ మారు మనసు పొందు. ఈ ఫస్ట్ స్టెప్పే లేకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్లు ఉండవు. ఇప్పుడు మారు మనసు. ప్రభా, నీకోసం నేను బ్రతకలేదు ఇప్పుడు దాకా, నీకోసం బ్రతుకుతాను. నా హృదయ స్పందన నీ వైపే ఉండాలి, నా హృదయం నీ వైపే ఉండాలి, నా హృదయ ఆలోచనలు నీ వైపు ఉండాలి. ప్రభా, నాకు సహాయం చేయి. అందులో నాకు నీతి ఉంది. ఇప్పుడు దాన్ని నేను చేసిన వాటిల్లో ఈ నీతి లేదు. ఇప్పుడు దాన్ని నేను చేసిన ఏ క్రియని పట్టుకుని నేను పరలోకానికి వెళ్ళను, నేను నరకానికి వెళ్తున్నాను. అది నాకు అర్థమైపోయింది. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో నీ కోసం బ్రతికితే నేను పరలోకానికి వెళ్ళగలుగుతాను, నీ కోసం బ్రతికితే నేను పాప క్షమాపణ నాకు దొరుకుతుంది. సో మారు మనసు పొందండి. పాప క్షమాపణ నిమిత్తము మీరు ఆశపడండి. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత బాప్టిజమము పొందుడి. అప్పుడు ఏం చేయాలి? మీరు బాప్టిజమం పొందుడి. దేవుణ్ణి అంగీకరించడం, ఆయన అధికారాన్ని అంగీకరించడం ప్రారంభించండి. ఆయన కింద ఉంటేనే నాకు నీతి కలుగుద్ది అని ఫస్ట్ నమ్మి, ఇప్పుడు దాకా నేను చేసిన వాటి వేటిల్లో కూడా నాకు నీతి లేదు అని నమ్మావు. ఫస్ట్ పాయింట్. నేను రక్షింపబడలేదు, నేను చేసిన క్రియల ద్వారా నాకు రక్షణ రాలేదు, నా ఎమోషన్స్ ద్వారా నాకు రక్షణ రాదు, నా వీటి వల్ల నాకు రక్షణ రాదు అని చెప్పి నమ్మావు. బాగుంది. నా జ్ఞానం వల్ల నాకు రక్షణ నమ్మావు. ఇప్పుడు నాకు రక్షణ ఎక్కడ వస్తుంది? యేసుక్రీస్తు కోసం నేను స్పందిస్తూ ఉంటే వస్తుంది. సెకండ్ స్టెప్. ఇప్పుడు ఏం చేయాలంటే, మరి ఆయన కోసం స్పందిస్తూ ఆయన రాజ్యం కింద, ఆయన యొక్క నాయకత్వం కింద నువ్వు ఉండడానికి ఈ రోజు నుంచి నువ్వు సిద్ధమేనా? సిద్ధమే. అయితే ఫస్ట్ స్టెప్ బ్యాప్టిజం. Baptism is the first step to obey God. Baptism is the first step to obey God. దేవుణ్ణి అంగీకరించి, ఆయన నాయకత్వాన్ని అంగీకరించి, ఆయన నీ నాయకుడిగా నువ్వు కలిగి ఉండి, ఇదిగో మొట్టమొదటిగా ఆయన కోసం, ఆయనకి జీవితాన్ని సమర్పణ చేయడం కోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, నేను ఒక క్రియ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయొచ్చు? సింపుల్ క్రియ ఒకటి చెప్తా, అది చేయండి. ఆ తర్వాత అలాగనే ఇంకా మీ జీవితాంతం చేస్తూ ఉండండి. ఏంటిది ఫస్ట్ స్టెప్? ఎలా రిబ్బన్ కటింగ్ చేయమంటారు? ఎట్లాగా దేవుణ్ణి అంగీకరించేటువంటి, మాకు శక్తి లేదు, ఏ ఆజ్ఞను పాటించాలి, మాకు శక్తి లేదు, ఒక దాన్ని పాటించండి, స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేస్తే దేవుడు మీకు కృపనిస్తాడు. ఏంటది? బాప్టిజం తీసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు. అప్పుడు ఏం పొందుతారంట వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం అనే వరాన్ని వాళ్ళు పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో కలిసి సహవాసం చేయడం మీరు అనుభవిస్తారు. యేసుక్రీస్తు మీ కళ్ళ ఎదుట ఉండి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తే ఎట్లా ఉంటుందో అలా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు అడగొచ్చు కదా, పేతురు నువ్వంటే యేసు ప్రభుతో నడిచావు, యేసు ప్రభు నువ్వు ప్రత్యక్షంగా చూసి ఆయన అడుగులు వేసుకుంటా నడిచావు, ఆయన రొమ్మును ఆనుకున్నావు, ఆయన చెయ్యి పట్టుకొని నడిపించుకున్నాడు, నిన్ను భరించాడు, నీతో సంభాషణ చేశాడు, ఆయనతో పడుకున్నావు, ఆయనతో తిన్నావు. మరి మీలాగా నేను దేవునితో ఎలా సహవాసం చేస్తాను? ఇప్పుడు ఆయన లేడు కదా భూమి మీద శరీరాకారంలో. మరి యేసుప్రభు కోసం బ్రతకమంటే ఎలా బ్రతుకుతాం అని అంటే, ఇదిగో మేము బ్రతకట్లా,
ఎలా బ్రతుకుతున్నాం మేము? యేసుప్రభు లేడు శరీరంలో, మరి దేనికోసం బ్రతుకుతున్నాం మేము? ఆయన సువార్త కోసం బ్రతుకుతున్నాం. ఆయన సంఘముగా ఉండి సువార్తను ప్రకటిస్తూ బ్రతుకుతున్నాం. మీరు కూడా అలానే బ్రతకాలి. మరి ఒక వ్యక్తి మనల్ని కనిపించకుండా మనల్ని నడిపించగలుగుతాడా? కనిపించకుండా మనల్ని పరిపాలన చేయగలుగుతాడా? మనల్ని ఆదరించగలుగుతాడా? ఆదరించగలుగుతాడయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు సహవాసంతో ఇట్ ఈజ్ పాసిబుల్. అది మేము అనుభవిస్తున్నాం. అదొక వరముగా ఇప్పుడు మేమేం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. మీరు కనుక యేసయ్య కోసం బ్రతకాలని నిజంగా మీకు కోరుకుంటే బాప్టిజం తీసుకోండి. బాప్టిజం తీసుకొని ప్రభు కోసం బ్రతకడానికి మొదటి అడుగు వేయండి. ఆ అడుగు వేసిన మరుక్షణం నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మిమ్మల్ని నడిపిస్తాడో, ఎంతగా ప్రాక్టికల్గా మీకు సహవాసాన్ని ఇస్తాడో, ఎలా మిమ్మల్ని బలపరుస్తాడో మీకే తెలుసు. పరిశుద్ధాత్మను వరమని మీరు పొందేదారు. సో హృదయం స్పందించాలి, వాక్యాన్ని సూటిగా వినాలి, వాక్యం పొడుచుకోవాలి. పొడుచుకున్నప్పుడు హృదయం స్పందించాలి. మన పాపాన్ని గుర్తించాలి, మన పరిస్థితిని గుర్తించాలి. 1-2 పాపాలని కాదు. నేను రక్షింపడ్డాను, నేను పరలోకానికి వెళ్ళేదాన్ని, ఎందుకు? అప్పుడు చిన్నప్పుడు రక్షింపడ్డా కదా. సో నేను పరలోకానికే, కాకపోతే తప్పిపోయాను, కాకపోతే కొన్ని విషయాల్లో బలహీనమైపోయాను. ఆ బలహీనమైన విషయాలు ఇప్పుడు దేవుడు నాకు చూపించాడు. కాబట్టి ఇదిగో ఈ విషయాల్లో నేను కొంచెం బలహీనమైపోయాను, అది కొంచెం బలపరుచుకుంటే సరిపోద్ది అన్నమాట. సూటిగా హృదయానికి ఇది గుచ్చుకోవాలి. గుచ్చుకున్నప్పుడు నువ్వు నెత్తి నోరు బాదుకుంటూ యెషయా చెప్పినట్లు సింహాసనం మీద దేవాతి దేవుడు కూర్చొని ఆయన చూసినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను నశించి తిని అన్నాడు. ఏమన్నాడు? ఐఎమ్ రూయిన్డ్ అన్నాడు. చచ్చాన్రా దేవుడా అన్నట్లు. నరకానికి వెళ్తున్నాను నేను. ఎవడు చెప్పాడు నేను రక్షింపడ్డానని? ఎవడు చెప్పాడు నేను భక్తిపరుడినని? ఎవడు చెప్పాడు నేను చిన్నప్పటి నుంచి తెగ దేవుల్లో పెరిగానని? నేను వెళ్ళేది నరకానికి. నా మీద శాపం ఉంది. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఆయన పెదవుల్ని తాకి పరిశుద్ధపరచి తన పని కోసం ప్రభు వాడుకున్నాడు. అంటే యెషయా ప్రవక్త రక్షింపబడలేదా, అప్పుడే రక్షింపబడ్డా అని చెప్పి అది తెలివి ప్రదర్శించకండి. అది ప్రవచనం, అది దర్శనం. ఒక వ్యక్తి ఎలా మారు మనసు పొందుతాడు అనే దానికి అది దర్శనం. అది యెషయాకు వచ్చిన దర్శనం. యెషయా జీవితంలో నిజంగా జరిగిన విషయం కాదు, నిజమే కానీ దర్శనం. మన కోసం యెషయాకు దేవుడిచ్చిన దర్శనం, మనకు ప్రవచనంగా అతని జీవితం ఉండడానికి దేవుడిచ్చిన దర్శనం. ఇక్కడ అదే ప్రాక్టికల్గా జరుగుతుంది. మేము నశించిపోతున్నాం. మేము నశించిన వారం. మేము ఇశ్రాయేలు వంశస్థులం కావచ్చు, కానీ మేము నశించిన వారం. మేము చిన్నప్పటి నుంచి సెనగోగులకు వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న వాళ్ళం కావచ్చు, కానీ మేము నశించిన వారము, మేమేమి చేతుము అని సహోదరులను అడిగాడంట వారందరూ. ఇప్పుడు మారు మనసు పొందండి, బాప్టిజం తీసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండడం ప్రారంభమవుతుంది. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు అని చెప్పాడు. 39 ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు
పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చూసారా, వీరెవరంట? దూరస్తులందరికీ వాగ్దానం. సో ఫస్ట్ మీకు వచ్చింది ఈ వాగ్దానం. ఎవరికి? ఇశ్రాయేలు వంశస్థులకి ఫస్ట్ వాళ్ళకు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా దూరస్తులనే, వాళ్ళు దూరస్తులుగానే ఉన్నారు, మారు మనసు లేకుండానే ఉన్నారు. కానీ మొట్టమొదట వాళ్ళకు వచ్చింది. ఇక మిగిలినటువంటి తరాలకు దీన్ని మోసుకొని వెళ్ళేటువంటి బాధ్యత వాళ్ళది అని అర్థం. దేవుడు వాళ్ళని కనికరించి మొట్టమొదటగా వాళ్ళని రక్షించుకున్నాడు. కానీ వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళతో కలిసి వాళ్ళు కూడా ఎవరు? నశించిపోతున్న వాళ్ళే, నరకపాత్రులే. అందులో ఎలాంటి డౌట్ లేదు, నరకపాత్రులే. మీకు, మీ పిల్లలకి, మీ తరాలకి మీరు ఈ వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలి. యేసుక్రీస్తు కోసం బ్రతకడమే, అందులోనే వాగ్దానం ఉంది అన్న సంగతిని మీరు తీసుకెళ్ళాలి. ఈ సువార్తను మీ పిల్లలకి మీరు తీసుకెళ్ళాలి. మేము ప్రకటించినట్లుగా మీరు ప్రకటించాలి. ప్రభు కోసం బ్రతకడం మీ బిడ్డలకి మీరు నేర్పించాలి. ఇంకా మిగిలిన దూరస్తులందరికి కూడా మీరే తీసుకెళ్ళాలి. రా బాబు, మీరే తీసుకెళ్ళాలి. చూడండి, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఇంకా చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడి క్రీస్తుని గురించి వివరించారంట. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులైన వారికి మీరు వేరై రక్షణ పొందండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. ఇంకా ప్రభు చెప్పినటువంటి విషయాలన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పి అంటే వాటన్నిటి యొక్క సారాంశం కూడా ఏంటి అంటే, మళ్ళీ ఏదో నీతి క్రియలు, మంచి క్రియలు ఇవి చెప్పలా. వాటన్నిటి యొక్క సారాంశం కూడా ఏంటి అని అంటే, ప్రభు కోసం బ్రతకమని, ప్రభుకి జీవితాన్ని ఇవ్వమని. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళల్లో కలిగినటువంటి స్పందన ఏదైతే ఉందో ఆ స్పందనని బలపరచడానికే మాటలు చెప్తారు. ప్రభు కలిగించిన స్పందన మళ్ళీ డిస్టర్బ్ చేసే మాటలు చెప్పరు కదా. సో ఆ స్పందనకి తగినట్లుగానే మాటలు మరలా ఇంకా అనేకమైన మాటలను చెప్పి, ఈ తరము వారికి మీరు వేరైపోండి, ఈ తరము వారికి వేరైపోండి, మీలాగా కాకుండా లోకానుసారంగానే ఆలోచిస్తున్న వారికి వేరైపోండి. మీలా కాకుండా లేదు మేము భక్తులమే, మేము చిన్నప్పటి నుంచి భక్తులమే, మేము పుట్టుకతో భక్తులమే, మేము వాక్యం అంతా మాకు తెలుసు, మేము భక్తులమే, మేము చాలా మంచి క్రియలు చేస్తుంటాం, మేము చాలా భక్తిగా ఉన్నాం, మేమేం తప్పు చేసాం, మేమేం పొరపాట్లు చేసాం అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా. వీళ్ళకి మీరు వేరైపోండి. ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిజం పొందారు, అలాగనే చెప్పించేశారు. ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? 42. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల బోధలో ఉండడానికి, సహవాసంలో ఉండడానికి, రొట్టె విరుచుతూ ఉండడానికి, ప్రార్థన చేయడానికి ఎడతెగక వాళ్ళు ఉండడానికి వాళ్ళు చేర్చబడ్డారు. సో ఈ విధమైన కార్యక్రమాలు చేయడానికి ఎవరన్నా చేర్చబడితే వాళ్ళని ఏమంటారంటే సంఘము అంటారు. ఏమంటారు? సంఘము అంటారు. ఈ సంఘంలో చేర్చబడాలి మనుషులు. ఎలా చేర్చబడాలి చూసారా? సంఘం అంటే ఏంటి? సంఘంలో ఏం చేయబడాలి? చేర్చబడాలా వద్దా? చేర్చబడాలా వద్దా? ఓపెన్ ఇన్విటేషన్ ఉంటుందా? రండి, పరలోకపు గవిని ఇది అని గుమ్మం ఎదుట వాక్యం రాస్తే రండి, పరలోకానికి రావచ్చు, పరలోకం నుంచి బయటికి పోవచ్చు, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, మీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోవచ్చు. లోపలికి వచ్చారనుకో మీరు దేవుని బిడ్డలు అయిపోతారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయారనుకో మామూలు అయిపోతారు.
మీ ఇష్టం వచ్చినప్పుడు విశ్వాసులు అవ్వచ్చు, మీకు ఇష్టం లేనప్పుడు ఏమైపోవచ్చు, మామూలు అయిపోవచ్చు. అది నా చెప్పాను కదా, కొంతమంది వాళ్ళ చరిత్ర చెప్పడమే అటు చెబుతారు. చెప్పడం అంటే చెప్తారు, నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద ఎవాంజలిస్టులు, టీవీలో ఎవాంజలిజం చేసేటువంటి వాళ్ళు, మంచి మంచి యూత్ మీటింగులు తీసుకునేవాళ్ళు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు రక్షింపడ్డాను. మా అమ్మ కన్నీటితో ప్రార్థన చేసింది, అప్పుడు నేను రక్షింపడ్డాను. అప్పుడు నేను రక్షింపడి ప్రభువుకి జీవితాన్ని ఇచ్చాను. ప్రభువు నా హృదయంలో చేర్చుకున్నాను. చేర్చుకున్న తర్వాత ఒక నెల బాగున్నాను, కానీ 2వ నెల అసలు ఇదివరకటి కంటే విపరీతమైన పాపంలో పడ్డాను. మునుపటి కంటే ఊహించరాని పాపంలో పడ్డాను. డ్రగ్ ఎడిక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఒకరోజు నేను ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాల మీదకి వెళ్తే, అప్పుడు మా ఫ్రెండ్ ఒకడు వచ్చి నేను పక్కకి లాగితే, అప్పుడు నాకు అర్రే 9th క్లాస్లో నేను రక్షింపడ్డా కదా అని గుర్తొచ్చి మళ్ళీ రక్షింపడ్డా. 9th క్లాస్లో రక్షింపడ్డోడు డ్రగ్ ఎడిక్ట్ అవుతాడా? మళ్ళీ అప్పుడు గుర్తొచ్చుద్దా? రైలు పట్టాలకి వెళ్ళినప్పుడు గుర్తొచ్చుద్దా? ఏమైనా గుర్తొచ్చుద్ది? నేను నరకానికి పోతున్నా, నేను పాపినని కాదు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంట? రక్షింపడ్డా కదా ఆల్రెడీ 9th క్లాస్ అని గుర్తొచ్చిందంట. అదవుతుంది చెప్పింది. సంఘం అనేటువంటిది నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు పోయేది కాదు. రక్షణ అనేటువంటిది నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు పోయేది కాదు. సంఘంలో చేర్చబడాలి. చేర్చబడడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే, సువార్త వింటాము, సువార్త పొడుచుకుంటుంది, పొడుచుకున్నప్పుడు నొప్పి వస్తుంది, నొప్పి వచ్చినప్పుడు కేక పెడతావు, కేక పెట్టినప్పుడు ఏం కేక పెడతావు అంటే, నేను నరకానికి వెళ్తున్నాను రా నాయనా అని కేక పెడతావు. అప్పుడు నరకానికి వెళ్తున్నాను రా నాయనా అని కేక పెడతావు. నేను ఆల్రెడీ రక్షింపడ్డాను మర్చిపోయాను అని కేక పెట్టావు. నరకానికి వెళ్తున్నాను రా నాయనా అని కేక పెడితే అప్పుడు యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి నీకు అవకాశం ఉంది. ఆయన కోసం బ్రతకడానికి ఈరోజు నువ్వు నిర్ణయించుకోవచ్చు అని నీకు సువార్త మరలా వినిపిస్తుంది. యేసయ్య నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు సహవాసం ఇచ్చి నడిపించడానికి సిద్ధంగా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు అనే విషయం మరలా అర్థమవుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆయనకి జీవితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తావు. ఇక బ్రతికిది ఆయన కోసమే అని నీ హృదయం లోతుల్లో నుంచి నువ్వు స్పందిస్తావు. అలా స్పందించి ఒక అడుగు తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని, మొట్టమొదటి అడుగుగా నిర్ణయముగా క్రియగా బాప్టిజంలో సాక్ష్యం ఇస్తావు. అప్పుడు సంఘంలో చేర్చబడతావు. దీన్నే ఏమంటారంటే చర్చ్ మెంబర్షిప్ అంటారు. నేనేమంటారు? ఏమి లేదు, చర్చ్ మెంబర్షిప్ ఇవ్వడం అని అంటే ఇదిగో ఈ స్టేజ్లు నీళ్ళ జీవితంలో ఉన్నాయా లేవా చూడడమే, అంతకు మించి ఏమీ లేదు. సింపుల్. ఇవి ఉన్నాయా లేవా, నువ్వు పాపం చేసావా, ఎన్ని పాపాలు చేసావు, లేకపోతే నువ్వు ఎన్ని పరిచర్యలు చేసావు, ఎంతమందిని చర్చికి తెచ్చావు, ఇవి కాదు చూసేది. వీటి గురించి ఆలోచన వెళ్ళలేని వ్యక్తులు, వీటిని అర్థం చేసుకోలేని వ్యక్తులు ఏవేవో ఊహించుకుంటుంటారు. ఎట్లాంటివి సంఘ సభ్యత్వం అంటే భలే కఠినవరా బాబు, వీళ్ళు చాలా ఏందో చెప్తున్నారు. అసలు సభ్యత్వం ఏంటి? ఎవడైనా దేవుని సంఘస్థులకు ఎవడైనా దేవుడిని లక్ష్యం పడతారు. మరి ఇక్కడ ఎందుకు ఆ మాట ఎందుకు రాయబడింది? వాళ్ళు చేర్చబడ్డారంట. అంటే ఏంటి? ఒక కవనెంట్లోకి వచ్చేసారు, వారు చేర్చబడ్డారు. ఆ రోజు 3000 మంది వచ్చారు సభకి అన్నాడా? అనలా. ఆ రోజు 3000 మంది వచ్చారు, ఎండడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు అన్నాడా? అనలా. చేర్చబడ్డారు. ఫర్ లైఫ్ దే బికేమ్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్.
ఆ సంఘం ఏ విధంగా ముందుకెళ్ళిందనే విషయం తర్వాత మనం చూస్తాం, తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం, తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్స్లో మనం చూస్తాం. ఆల్రెడీ చూసాం కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడలేదా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడలేదా? సో రియలీ హౌ గ్రేట్ ఈస్ ద రిలీఫ్ ఆఫ్ వన్స్ కన్విక్షన్. జోనథన్ ఎడ్వర్డ్స్ రాస్తాడు, ట్రూ spiritual affections involve reasonable spiritual conviction of judgment. Reasonable spiritual conviction of judgment. నిజంగా యేసుక్రీస్తు వైపు నీ హృదయం స్పందిస్తుంది అనడానికి రుజువేంటి అని అంటే రీజనబుల్ స్పిరిచువల్ కన్విక్షన్ ఉండాలంట. తీర్పును గురించినటువంటి రీజనబుల్, హేతుబద్ధమైన, ఆత్మ సంబంధమైన ఒప్పుకోలు ఉండాలి. దేని గురించి? తీర్పును గురించి. తీర్పును గురించి. నేను దుష్టుడని, నేను పాపిని, నేను నరక పాత్రుడిని, నరకానికి వెళ్ళడానికి తీర్పు నా మీద ఉంది. కానీ నేను ఈరోజు యేసు క్రీస్తు కోసం బ్రతకాలని నిర్ణయించుకున్న ఈరోజు, ఇప్పుడు ఆయనకే నా జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే, నా క్రియల్ని బట్టి కాదు, ఆయన కోసమే బ్రతకాలని నిర్ణయించుకున్న ఈ రోజే, ఊరికే లోపల అనుకోవడం కాదు, ఊరికే లోపల మామ అనుకోవడం కాదు, హృదయం నిజంగా స్పందించి ఆ విధంగా ప్రభు కోసం బ్రతకాలనుకొని ఒక అడుగు కూడా ముందుకేస్తున్నాను ఈరోజు బాప్టిజం తీసుకోవడానికి, లేకపోతే సంఘంతో ఉండడానికి, లేకపోతే ఇంకా నా మిగిలినటువంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి ప్రభు పని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఒక అడుగు ముందుకు కూడా వేసేస్తున్నాను. దిస్ ఈస్ ఫెయిత్. దిస్ ఈస్ హౌ ఐఎమ్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ మై గాడ్. దిస్ ఈస్ the time I am entering into the kingdom of heaven. ఇప్పుడు నేను దేవుని పరలోక రాజ్యానికి వారసత్వంలోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడే అర్థమవుతుందా? దట్ ఈస్ కన్విక్షన్. ఆ కన్విక్షన్ ఉండాలి. ఇప్పుడు నేను తీర్పుని తప్పించుకున్నాను, కన్విక్షన్ ఉండాలి, స్పష్టత ఉండాలి, స్పష్టత ఉండాలి. పొడుచుకుంటే ఆ పెయిన్ ఉంటే స్పష్టంగా తెలుస్తుంది. ఎస్, ఇప్పుడు రా నాయన, ఇప్పుడు. అర్థమవుతుందా? నేను అంగీకరించలేనండి, నేను ఎప్పుడొంచో దేవుని బిడ్డని, ఏదో తప్పిపోయా, ఇప్పుడు బలపడ్డా, మళ్ళా తప్పిపోతావు, మళ్ళా బలపడదామని అనుకుంటావు, అంతేనా? నో, that is not how salvation works. That is not how salvation works. Reasonable spiritual conviction about judgment, and it should be reasonable. హేతుబద్ధంగా ఉండాలి, అది హేతుబద్ధంగా ఉండాలి. సరే సరే, ఇప్పుడు దాకా నరకానికి పోతున్నానంట, సరే పోతున్నాను నమ్మాలంట, సరే నమ్ముతలే, నరకానికి వెళ్తున్నా, ఇప్పుడే పరలోకానికి పోతున్నా, అది కాదు. ఓవర్ యాక్షన్ చేయొద్దు. హేతుబద్ధంగా నీలో ఆ ఒప్పుకోలు రావాలి అని అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. రీజనబుల్గా ఒప్పుకోవాలి. దానికి రీజన్ ఏంటి? వాక్యం చెప్తుంది నాకు రీజన్ ఏంటో. ఇప్పుడు దాకా ప్రభు వైపు నా హృదయ స్పందన లేదు, ప్రభు కోసమే మాత్రమే బ్రతకాలి, ప్రభు గురించి మాత్రమే ఆలోచనలు నా బుర్రలో ఉండాలి, ప్రభు గురించిన మాత్రమే స్పందనలు మాత్రమే నా హృదయానికి రావాలి అనేటువంటి కోరిక నాకు లేదు. అన్ని విషయాలలో నేను హీరోయిజం చూపించాలి, అన్ని విషయాల్లో నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని విషయాల్లో నేను ఏదో డెవలప్మెంట్ కనిపించాలి, అన్నిటి మీద నాకు మనసు ఉంది. అది దేవుని పద్ధతి కాదు. హృదయం పూర్తిగా ఆయనకి సమర్పణ చేయడమే దేవుని పద్ధతి.
ఇప్పుడు దాకా. ఎందుకంటే క్రీస్తు తన జీవితం అంతా నా కోసం మాత్రమే మరణించాడు, నా కోసం మాత్రమే బ్రతికాడు, నా కోసం మాత్రమే మరణించి నా కోసమే పునరుద్ధాండయ్యాడు అని పేతురు చెప్తున్నాడుగా. ఆ విధంగా వచ్చినటువంటి క్రీస్తు నేనేం చేశాను? తృణీకరించాను, పక్కన పెట్టేశాను. నా నీతి, నా సక్సెస్, నా డిసిప్లిన్లు, నా పరిస్థితి, నా జయ జీవితము, నా కుటుంబము, నా వ్యవహారాల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇది శాపం. ఎన్ని మంచి పనులైనా సరే, ఇవన్నీ మంచి పనులే, చెడ్డ పనులు కాదు, కానీ దీని మీదే ఆలోచించి క్రీస్తుని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది నాకు శాపము. ఎందుకంటే అది రక్షణ కాదు, విశ్వాసం అంటే అది కాదు. క్రీస్తు తన సమస్తము నా కోసం ఇచ్చినప్పుడు నా సమస్తాన్ని ఆయన కోసం ఇవ్వాలి కదా. అదే కదా వాక్యం చెప్తుంది. దిస్ ఈజ్ రీజనబుల్. హేతుబద్ధంగా, లెక్క ప్రకారం నేను రక్షింపబడింది ఇప్పుడే, నేను నరకాన్ని తప్పించుకుంటుంది ఇప్పుడే. దిస్ కన్విక్షన్ ఈజ్ నీడెడ్ in order to say that your affections are truly spiritual and not your own emotions. నీ మైండ్, నీ హృదయం నీతో ప్లే చేస్తున్న yet another ట్రిక్ కాదు. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన అఫెక్షనే అని దానికి రుజువు ఏంటి అని అంటే అవి ఇలా ఉంటాయి. అదవుతుంది ఇప్పుడు చెప్పింది. కానీ నిజంగా ఆ ఒక్క స్టెప్ మనం తీసుకోగలిగితే హౌ గ్రేట్ ది పీస్, ఎంత సమాధానం మనం అనుభవిస్తాం. ఈ సమాధానాన్ని ఫోర్ఫీట్ చేసుకుంటూ, ఈ సమాధానాన్ని పోగొట్టుకుంటూ మనలో మనమే ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం, లోపల ఒక యుద్ధ వాతావరణం. నీలోనే ఒక భాగమేమో నువ్వు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు దేవుని బిడ్డవని చెప్తా ఉంటుంది. ఇంకొక భాగమేమో యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఒప్పుకోమని చెప్తా ఉంటుంది. ఒప్పుకో, నువ్వు రక్షింపబడలేదని ఒప్పుకో. నేను ఒప్పుకో, నేను ఎప్పుడో రక్షింపబడ్డా చిన్నప్పుడే. దానికి రుజువులు ఈ భాగం, దానికి రుజువులు చూడు. నేను మంచిగా చదువుకున్నాను, మంచిగా చేశాను, మంచిగా అన్నీ చేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను అది చేస్తున్నాను, శ్రమ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డాను, అది చేశాను, ఇది చేశాను, ఇవన్నీ రుజువులు చూపిస్తూ ఉంటుంది ఎమోషనల్గా. ఈ ఎమోషన్స్ ఇక్కడ పనిచేస్తుంటాయి. ఒక పక్క వాక్యమేమో, ఇంకొక పక్క వాక్యమేమో లేదు, నువ్వు ప్రభు గురించి ఆలోచించలేదు కదా, నువ్వు సేవ ఎప్పుడైనా చేసావా, నువ్వు సంఘంతో ఎప్పుడైనా ఉన్నావా, నువ్వు ఎలా రక్షింపబడిన వ్యక్తి అవుతావు, ఇప్పటికైనా ఒప్పుకో. ఈల్డ్ యువర్ సెల్ఫ్ టు ద గాస్పెల్. ఆ సువార్త హృదయంలో గుచ్చుకుంటే, అది గనక నొచ్చుకుంటే ఎంత గొప్ప ఆదరణ. అదొక్కసారి కసక్కని దిగిందనుకో లోపలికి, ఇంక ఈ యుద్ధం ఉండదు, ఇంకా ప్రశాంతం, ఇంక ఈ యుద్ధం ఉండదు. అంత ప్రశాంతంగా ఉంటుంది, ఇంక ఈ టెన్షన్ ఉండదు. నీ బలహీనతలు సహోదరుల దగ్గర పంచుకుంటా ఉంటావు. ఇదిగో పలానా ఆలోచన వస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇదిగో పలానా యాంగ్జైటీ నన్ను ఇబ్బంది పెడుతుంది అని పంచుకుంటా ఉంటారు విశ్వాసులు. ప్రతిరోజు పంచుకుంటా ఉంటారు, ప్రతిరోజు వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు, కలిసి ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎలాంటి దాపరికాలు ఉండవు. మళ్ళీ అది చెప్తే ఏమనుకుంటారో, అది చెప్తే ఇదేమనుకుంటారో, ఇది చెప్తే నన్ను జడ్జ్ చేసేస్తారేమో, ఇది చెప్తే అది చేస్తారేమో, అమ్మో ఇది చెప్పొచ్చా, ఇది చెప్పొచ్చు, కానీ ఎంతవరకే చెప్దామా, ఇంత చెప్దాం, ఇంక ఉండవు, ఈ యుద్ధాలు ఉండవు. ఎప్పుడు తెలుసా, సువార్త హృదయంలో దిగబడింది అనుకో, ఇట్లాంటివి ఉండవు అన్నమాట. ఎందుకని వాటిలో ఏటిల్లో కూడా నాకు నీతి లేదు అని నువ్వు ఒప్పేసుకుంటావు కాబట్టి, ఆ రోజు నువ్వు చేర్చబడతావు కాబట్టి, అలా చేర్చబడిన వాళ్ళు ఎంత ధన్యులు, ఎంత గొప్ప సమాధానం వాళ్ళు అనిపిస్తారు.
ఎంత ఆదరణ వాళ్ళ జీవితాంతం పొందుకుంటూ ఉంటారు. లేదు లేదు లేదు, నా పాస్ట్ నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు మరి ఇన్నాళ్ళు, ఇంత వయసు, ఇంత పాస్ట్, అదంతా కూడా వ్యర్థం అంటే ఎట్లాగా? అనుకుంటా కూర్చుంటే ఎప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రావు, ఎప్పటికీ కూడా నువ్వు చేర్చబడవు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ విధంగా చేర్చబడిన వారెంత ధన్యులు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు ఇంత గొప్ప వాక్యాన్ని, ఇంత గొప్ప అవకాశాలను ప్రభు మనకి ఇస్తున్నందుకు ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభువుని ఆరాధన చేసుకుందాం.